ప్రధానంగా ఒక్క మాటలో చెప్పాలంటే, మన జాతక చక్రంలో చెడు గ్రహాల యొక్క స్థితిగతులు అధికంగా ఉన్నప్పుడు, వాటి ప్రభావం మన మీద అధికంగా ఉన్నప్పుడు ఏంటంటే, మనం మంచి చెప్తే ఎవరు కూడా మన మాటను లెక్క చేయరు, ఖాతరు చేయరంటాం కదా! అది అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మన టైం బాగున్నప్పుడు మనం ఇష్టానుసారంగా మాట్లాడుతుంటాం, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటాం. ఒక అధికారం ఉంది, డబ్బు ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే, ఎదుటి వ్యక్తులు మనకు సమాధానం చెప్పలేకపోవచ్చు, మనతో గొడవ పడలేకపోవచ్చు, వాదించలేకపోవచ్చు. కానీ మనమేమనుకుంటాం, నా టైం బాగుంది, నేనేం చెప్పినా కూడా అందరూ వింటున్నారని చెప్పేసి ఒక రకమైనటువంటి అహంకారానికి లోనవుతుంటాం. ఇలా ఎప్పుడైతే నేను గొప్ప అన్నటువంటి భావన మనకు కలగడం ప్రారంభమవుతుందో, నన్ను ఎదిరించేవాడు ఎవరు లేరు అన్నటువంటి భావన ప్రారంభమవుతుందో, జాతకరీత్యా మనకు గ్రహస్థితి బాగున్నప్పుడు కొంతవరకు ఇతర వ్యక్తులు మనకు అణిగిమణిగి ఉండవచ్చు. మనం గట్టిగా అరిచినా, తిట్టినా, కొట్టినా కూడా వారు భరించవచ్చు. కానీ ఎప్పుడైతే ఈ తప్పులు మనం ఎవరు గమనించడం లేదు కదా, మనం అడగడం లేదు కదా అని చెప్పేసి మనం అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటామో, అప్పుడు మనకు పడే శిక్ష చాలా పెద్ద శిక్షగా ఉంటుంది. భగవంతుడికి తమ అన్నటువంటి భేదాలు ఏమీ కూడా లేవని చెప్పవచ్చు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా శిక్షిస్తాడు. కాకపోతే ఇవాళ రేపు అన్నదే ఇక్కడ మనకున్నటువంటి అంశంగా చెప్పవచ్చు. ఇక ఈ సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే, ఈరోజు మనం అత్త స్థానంలో ఉన్నాం, మామగారి స్థానంలో ఉన్నాం, భర్త స్థానంలో ఉన్నాం, తండ్రి స్థానంలో ఉన్నాం, లేదా మన మీద మన తల్లిదండ్రులు ఆధారపడి ఉన్నారు. వారు మన జీవితాన్ని మన కోసం ధారపోశారు. మన తల్లిదండ్రులు ఇవాళ వృద్ధులు, ముసలివారు అయిపోయారు. వారి యొక్క ఆలనా పాలన చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుగా, కోడలుగా, కూతురుగా, అల్లుడుగా మనకు. ఈ విధంగా తల్లిదండ్రులు మనల్ని కష్టపడి పెంచి పోషించినప్పుడు మన ప్రవర్తన ఒకలా ఉంటే, తల్లిదండ్రులు ఎప్పుడైతే ఆర్థికంగా కానీ లేదా ఇంకో రూపంలో కానీ మన మీద ఆధారపడ్డారని తెలియగానే మన ప్రవర్తన మారిపోతుందని చెప్పవచ్చు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి సంబంధ బాంధవ్యాలు బాగుండడం కోసం మనం పాటించాల్సినటువంటి కొన్ని చక్కటి పరిహారాల విషయానికి వస్తే, చాలామంది ఇళ్లకు వెళ్ళినప్పుడు వారి గోడల నిండా కూడా ఈ రకరకాల దేవతల ఫోటోలు, ప్రతిమలు ఉంటాయని చెప్పవచ్చు. అంటే భక్తి బాగా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు ఒక మాట చెప్పంటే. ఈ విధంగా కనిపించిన ప్రతి భగవంతుని యొక్క ఫోటో కూడా తీసుకొని వచ్చి ఇంట్లో ఎక్కడ గోడ ఖాళీగా ఉంటే ఆ గోడకు మేకు కొట్టి ఏర్పాటు చేస్తుంటారు. ఆ తర్వాత అంటే వారం రోజుల పాటు దాని ఆలనా పాలన బాగానే చూసుకుంటారు. కానీ ఆ తర్వాత ఆ ఫోటోల గురించి ఏమాత్రం కూడా పట్టించుకోరు. అంటే భగవంతుడిని మర్చిపోతారని చెప్పవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల అంటే భగవంతుని యొక్క ఫోటోలు, ప్రతిమలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోల యొక్క ఆలనా పాలన మనం సరిగ్గా చూసుకోకపోతే కూడా మనకు గృహంలో అశాంతి, సంబంధ బాంధవ్యాలు కూడా దెబ్బతింటాయని చెప్పవచ్చు. కాబట్టి ప్రతి రూమ్కి, ప్రతి గోడకు మనం ఫోటోలు, దేవుడి ప్రతిమలు లాంటివి ఏర్పాటు చేయడం కన్నా కూడా ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదని చెప్పవచ్చు. ఇక్కడ ఉండకూడదని నేను చెప్పడం లేదు, కానీ ఎన్ని ఎక్కువ ఫోటోలు పెడితే అంత మంచిదే. ఎప్పుడు దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే మంచిది. అలా కాకుండా ఫోటోలు తీసుకురావడం, ఒక రూమ్లో ఒక మేగ్గొట్టి ఏర్పాటు చేయడం, ఆ తర్వాత దాని మీద దుమ్ము, ధూళి అన్నీ ఉన్నా కూడా పట్టించుకోకపోవడం. ఈ విధంగా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఇంట్లో ఏమవుతుందండి అంటే, ప్రధానంగా నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా తిష్ట వేసుకుంటాయని చెప్పవచ్చు. నెగిటివ్ ఎనర్జీస్ ఎప్పుడైతే మన ఇంట్లో అధికంగా ఉంటాయో ఖచ్చితంగా కూడా మనకు ఆరోగ్య సమస్యలు వస్తాయి, కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు కూడా వస్తాయి. కాబట్టి మన ప్రేక్షకులకు ఒకసారి గమనించుకొని పూజా మందిరంలో ఫోటోలు ఏ విధంగా అయితే ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు కూడా వాటిని శుభ్రం చేసుకుంటాము, లేదా వారానికి ఒకసారి శుభ్రం చేస్తుంటాము, ఆ విధంగా మన ఇంట్లో ఏవైతే భగవంతుని యొక్క ప్రతిమలు ఉన్నాయో, ఫోటోలు ఉన్నాయో వాటిని కూడా ఎప్పుడు కూడా శుభ్రపరుస్తూ ఉండాలి. పోస్టులు లభిస్తాయి. రాజకీయ వర్గాల వరకు ఆకస్మిక పర్యటనలు, విద్యార్థులు కూడా అనుకూల ఫలితాలను సాధిస్తారు. మహిళలు ఆసక్తికరమైన సమాచారాన్ని అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. తులారాశి వరకు ఇవాళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే, తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ మహావిష్ణువు వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఈరోజు ముందుకు సాగుతాయి. ఆలోచనలు ఏవైతే మనసులో ఉంటాయో వాటినన్నింటినీ కూడా కార్యరూపంలో పెట్టే పనిలో వృశ్చిక రాశి వారు నిమగ్నమవుతారు. చిన్నటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు చాలా సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగిస్తాయి. ఆలోచనలు అమలు చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఉన్నత స్థితి కలుగుతుంది. మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో మంచి ప్రోత్సాహం లభించడం చేత కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి యోగవంతంగా గడుస్తుంది. సినీ, టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. విద్యార్థులు నూతన అవకాశాలు దక్కడం చేత ఆనందంగా గడుపుతారు. మహిళలు కూడా ఈరోజు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే, వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా కనకధార స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి రుణ బాధలు తప్పకపోవచ్చు. ఎంత కష్టించినా ఈరోజు ఫలితం అంతగా కనిపించదు. వివాదాలు కూడా నెలకొంటాయి. బంధువుల నుంచి కొన్ని విషయాల్లో ఆరోపణలు కూడా
ఈరోజు వీరు ఎదుర్కొంటారు. ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను ఈరోజు వీరు వాయిదా వేస్తారు. గృహ నిర్మాణాలు కూడా కొంత నెమ్మదిస్తాయి. వ్యాపారంలో నిరుత్సాహమే మిగులుతుంది. ఉద్యోగ వారికి ఆకస్మిక మార్పులు చేర్పులు, రాజకీయ వైద్య రంగాల వారికి మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు చిక్కులు తప్పకపోవచ్చు. విద్యార్థులు కూడా ఈరోజు కొంత ఆందోళన చెందుతారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. ధనరాశి వారికి వడకాసుపచ్చ రంగు, పసుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని పూజించడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి ప్రయాణాలు ఈరోజు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. బంధువులతో ఈరోజు వీరికి తగాదాలు కూడా ఏర్పడతాయి. ఆలోచనలు ఏమాత్రం కూడా నిలకడగా ఉండవు. స్నేహితుల నుంచి అందిన సమాచారం కొంత గందరగోళాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఈరోజు ఈ రాశి వారికి ఆటంకాలు అడుగడుగునా కూడా ఎదురవుతాయి. వాహనాల విషయంలోనూ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించడం ఏమాత్రం కూడా మంచిది కాదు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో నూతన పెట్టుబడులకు సంబంధించి అయితే నిర్ణయాలు తీసుకుంటారో ఆ వార్త కొంతవరకు వీరికి నిరాశని కలిగిస్తుందని చెప్పవచ్చు. అంటే పెట్టుబడులకు తగిన లాభం రాకపోవడం వల్ల నిరాశ చెందుతారు. ఉద్యోగ వారికి విధుల్లో ఆటంకాలు, పారిశ్రామిక సాంకేతిక రంగాల వరకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులకు ఈరోజు కొంతవరకు ఆటుపోట్లు తప్పకపోవచ్చు. విద్యార్థులకు ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మకర రాశి వారికి వడకలసి వచ్చే రంగు పసుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం, సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి పరపతి పెరుగుతుంది. సన్నిహితులతోటి ఈరోజు వీరు ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. చిరకాల ప్రతిథులు కూడా స్నేహితులుగా మారుతారు. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. వాహన యోగ సూచనలు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు లభిస్తాయి. రాజకీయ వైద్య రంగాల వారికి కూడా ఈరోజు యోగదాయకంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు అవార్డులు, రివార్డులు. విద్యార్థులు ఈరోజు అనుకూల ఫలితాలను సాధిస్తారు. మహిళలకు సన్మానాలు, సత్కారాలు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి వడకాసు వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు బంగారు రంగు. పరిహార విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీన రాశి. మీన రాశి వారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఏవైతే కార్యక్రమాలు ఈరోజు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు కూడా కొన్ని తెలుసుకుంటారు. ఆస్తి విషయంలో నూతన అగ్రిమెంట్స్ కూడా చేసుకుంటారు. అందరిలో కూడా తమ ప్రతిభా పాఠవాలను చాటుకుంటారు. పలుకుబడి కూడా పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి అనుకూల వాతావరణం నెలకొంటుంది. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు. సినీ టీవీ కళాకారులు అనుకున్న అవకాశాలను చేజిక్కించుకుంటారు. విద్యార్థులు నూతన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు దూసుకువెళ్తారు. మహిళలు కూడా నూతన ఉత్సాహంతో గడుపుతారు. కానీ కీలక నిర్ణయాలు కూడా మీన రాశి మహిళలు తీసుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మీన రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు గురువారం కాబట్టి గురుగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో గురుబలం లేక ఎవరికైతే ఇబ్బందికరంగా ఉందో, ఎవరికైతే గురుగ్రహ దోషం వల్ల అనారోగ్య సమస్యలు, ఆటంకాలు అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఈరోజు ప్రధానంగా గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు యథాశక్తిగా నిర్వహించడం చాలా మంచిది. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు దగ్గరలో ఉన్నటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయానికని లేక శ్రీ సాయిబాబా వారి ఆలయానికని వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత ముందుకు బయలుదేరి వెళ్ళడం వల్ల తప్పకుండా కూడా శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆశీస్సులతో చేయబోయే కార్యక్రమాల్లో విజయాలు మనల్ని అధికంగా వరిస్తాయని చెప్పవచ్చు. కార్యక్రమంలో నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభించాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం. దాంతోపాటుగా కుటుంబ సభ్యుల్లో తరచుగా కొంతమంది వ్యక్తులు అనారోగ్యాలను బారిన పడి ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారు కుటుంబ యజమానికి లేదా యజమానురాలకి తరచుగా అనారోగ్య సమస్యలు కలుగుతుంటే అటువంటి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు.